హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఆహాలో ప్రసారం అవుతున్నటువంటి చెఫ్ మంత్ర ప్రాజెక్ట్‌కే సక్సెస్‌ఫుల్‌గా నిజంగా చాలా మంచి ఎపిసోడ్‌లైతే అప్‌లోడ్ అవుతూ వస్తున్నాయి. ఇక ఫస్ట్ ఎపిసోడ్ అయితే అప్‌లోడ్ అయిపోయింది. చక్కగా దాంట్లో విన్నర్స్ కూడా మనందరికీ ఇష్టమైనటువంటి ప్రేరణ అలాగే కావ్య గారు ఫస్ట్ ఎపిసోడ్ విన్నర్స్ కూడా అయిపోయారు. అబ్బా! ఫన్ మాత్రం సూపర్‌గా ఉందండి. ఎందుకంటే సుమా గారు ఎక్కడున్నా అక్కడ ఫన్నే. ఇక సుమా గారితో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఈసారి తక్కువేం లేరు. అందరూ మాటకారులే వచ్చారనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ పంచ్ డైలాగులతో సూపర్ ఫన్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇక జీవన్ గారు కూడా నిజంగా సుమా గారికి సరిపోయినట్టే ఉన్నారు. ఇద్దరు చక్కగా మాట్లాడుతూ చక్కగా ఎంటర్టైన్ అయితే చేస్తున్నారు. అలాగే వీళ్ళు చేసే వంటలు కూడా ఆదరాహో అంటున్నాయి ఈసారి మాత్రం. ఇక ఈసారి వీళ్ళిద్దరితో పాటు సుమా కనకాల గారితో అలాగే జీవన్ గారితో పాటు మనందరి ఫేవరెట్ అయినటువంటి యాంకర్ సుధీర్ గారైతే చేరారనే చెప్పాలి. ఈ ఎపిసోడ్ కోసమే వచ్చారేమోలేండి. సో సుధీర్ అయితే వచ్చేసాడు. ఇక సుధీర్ గారిని నిజంగా అసలకి అప్రిషియేట్ చేయాల్సిందేనండి. ఎటువంటి వారికైనా అతనంటే ఇష్టం అలాగే కలిగిపోతుంది. ఎందుకు అని అంటారా, నిజంగా ఎవరైనా సెలబ్రిటీస్ అయిన వాళ్ళు వాళ్ళ మీద ఏదైనా పంచి డైలాగ్ ఎవరైనా వేస్తే అది పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అస్సలు తీసుకునేదానికి అస్సలు మనసు ఒప్పుకోదు. కాకపోతే సుధీర్ గారి మీద చిన్నపిల్లలే కాదండి, ఎవ్వరు ఎలాంటి వాళ్ళు పంచి డైలాగులు వేసినా కానీ చాలా చక్కగా నవ్వుతూ రిసీవ్ చేసుకుంటారు చూడండి. అక్కడ అసలుకి ఆయనకి 100/100 ఇచ్చేసేయొచ్చు. అందుకే ఇంత సక్సెస్‌ఫుల్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నాడేమో అని అనిపిస్తది. ఓకే. ఇక ఈయన వచ్చేసాడు కదా! ఇక సుమా గారు అతని మీద పంచ్ డైలాగులు వేయకుండా ఉంటుందా? అస్సలు లేదు కదా! ఏంటి సుధీర్ 3D సినిమా ఏమన్నా చేస్తున్నావా నెక్స్ట్ నువ్వంటే, అదేం లేదే అని అంటాడు. మరి ఏంటి ఆ 3D గ్లాసెస్ పెట్టుకొనొచ్చావు అనగానే ఇక చూసుకోండి అక్కడ నవ్వు స్టార్ట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి జీవన్ గారొచ్చేసి అదే మన సుధీర్ గారిని మీ హెయిర్ స్టైల్ భలే ఉంది అనగానే, మీ హెయిర్ స్టైల్ కూడా భలే ఉంది అంటే ఇంకా నవ్వులు. ఎందుకంటే జీవన్ గారికి పైన అసలు హెయిరే లేదు కాబట్టి. ఇక నెక్స్ట్ దీపిక అయితే ఎంటర్ అయిపోతుందండి. ఇక దీపిక వచ్చేసి తనని పట్టుకొని గిరా గిరా తిరుగుతూ ఏంటి ఏంటి వచ్చేసి సుమా గారు వచ్చేసి సుధీర్ని అడుగుతుంది, ఏంటి ఇలా వచ్చావు ఈ షోకి అని అంటే, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, అందుకే ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు కదా అందుకని వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అంతా నవ్వులే నవ్వులు. ఎందుకంటే పెళ్లి అనే పదం వినగానే, ఇక ఈ పెళ్లి అనే పదం వినగానే దీపిక ఎంటర్ అయిపోయి ఏంటి ఇక్కడ పెళ్లి పిల్ల ఏదో అంటూ ఉన్నారు ఏంటి అని చెప్పేసి సుధీర్ని చూసి గిరా గిరా తిప్పుతూ ఉంటుంది. అమ్మ అమ్మ ఆపమ్మ అంటే, ఏంటి సుధీర్ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, అయినా నువ్వేంటి తల్లో పిల్లో తల్లికి పిల్ల, అమ్మ అమ్మ ఆపు నేను ఎవరి తల్లిని చేయలేదు పిల్లని చేయలేదు కామ్గా ఉండు అని చెప్పేసి చెప్తూ నేను మాట్లాడతానులే అని చెప్పేసి సుమా గారు అయితే దీపికకి చెప్తూ ఉంటారు. అది కాదు సుమా గారు ఇతను అంటే, అమ్మా నువ్వు ఆపేసేయి అని చెప్పేసి మొత్తానికి లాక్కొని వెళ్తారు. ఇక తర్వాత ప్రేరణ అలాగే కావ్య ఎంట్రీ ఇస్తూ ఉండగానే, అబ్బో అమ్మ అది కేరళ కుట్టి ఎవరో ఒకరిని పట్టి అని చెప్పేసి మన సుధీర్ అయితే అంటూ ఉంటాడనమాట. ఏంటి అంటే కేరళ కుట్టీలు చాలా బాగుంటారు కదా అందుకే చెప్తున్నాను, వీళ్ళిద్దరు కూడా అలాగే ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసరికి మానస్ అలాగే అఖిల్ అయితే ఎంటర్ అయితే అయిపోతారు. ఇక వీళ్ళని చూడగానే మానస్ని చూడగానే ఇక్కడ అంతా బాగానే ఉందా అని అనగానే, అక్కడ అందరూ బాగానే ఉన్నారు అని అనుకుంటే, అంటే అక్కడ అంటే ఎవరు, ఇక్కడ రష్మితో పాటు మానస్ చేస్తున్నాడు కదా ఈటీవీలో జబర్దస్త్లో, అందుకని అక్కడ వాళ్ళంతా బాగానే ఉన్నారు అని చెప్పేసి అందరూ నవ్వుతుంటే, నేను అక్కడ అని అడగట్లేదు, ఇక్కడ షోలో బాగుందా అని అడుగుతున్నాను అని చెప్పేసి సుధీర్ గారు అయితే చెప్తూ ఉంటారు. చాలా బాగుంటుందండి, చాలా ఫన్గా అయితే ఉండబోతుంది. ఇక నెక్స్ట్ టేస్టీ తేజ అయితే వచ్చేస్తాడు. టేస్టీ తేజ వస్తుంటే, అదేంటి నీ పార్ట్నర్ ఏది అని అంటే, నా పార్ట్నర్ అని చెప్పి ఇట్లా సైడ్కి జరగగానే తర్వాత సౌందర్య గారు అయితే వస్తారు. అబ్బా నువ్వు ఆవిని మొత్తం కవర్ చేసేసావు కదా అని చెప్పేసి అక్కడ కూడా నవ్వుకుంటూ తన డాన్స్ని చూసి నవ్వుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ యష్మి అలాగే పండు ఇద్దరు ఎంటర్ అయిపోయి బాగా డాన్స్ వేసుకొని వస్తూ ఉంటారు. ఇక యష్మి అయితే సుధీర్ని చూడగానే, మీరేంటి ఇక్కడికి వచ్చారంటే, నేను పెళ్లి కోసం అని అనబోతున్న టైంకి, అయ్యో మీరు ఇలా చేసేస్తే ఎలా అండి, మా ఆడవాళ్ళ సంగతి మా అమ్మాయిల పరిస్థితి ఏమైపోతుంది అంటే, తను పెళ్లి చేసేసుకున్నాడేమో అని అన్నట్టుగా మా అమ్మాయిలంతా ఎంత బెంగపడతారు, మా అమ్మాయిలంతా ఏమైపోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు సుమా గారు వచ్చేసి, ఏంటమ్మా ఏంటి అంటే, చూడండి ఏమీ లేదు ఊరికే తన మీద ఒక పంచి డైలాగ్ వేస్తే ప్రోమోలో పడతారని అలాగా పంచి డైలాగ్ వేశాను అనగానే అందరూ మళ్ళీ నవ్వుతూ ఉంటారు. నిజంగా సుధీర్ గారి మీద ప్రతి ఒక్కరు ఏమన్నా కానీ చాలా హ్యాపీగా తీసుకుంటాడండి.
చూడండి. అది మాత్రం సూపర్‌గా ఉంది. ఇక యష్మి వీళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. తర్వాత ఇక డిషెస్ గురించనమాట. ఇక డిషెస్ వచ్చేసరికి మీకు ఈరోజు ఇస్తున్న డిష్ ఏంటంటే పుట్టు అలాగే పన్నీర్ కర్రీ అని చెప్తారు. ఇక దాంతో మన దీపిక అబ్బా! గురువాయూరప్ప నా చెయ్యేదో అయిపోయింది బెనికిపోయిందని చెప్పి మళ్ళీ సుధీర్ గారి దగ్గరికెళ్ళి పరిగిచ్చి నా చెయ్యి బెనికిందంటే తను పట్టుకుంటున్న టైంకి అబ్బా! అయ్యా! అంటుండు. అమ్మ ఆపమ్మా సౌండ్ ఆపు అని చెప్పి చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ సుమా గారు వచ్చేసి మనం స్వీట్ ఏం చేద్దాం సుధీర్ అంటే కలాకండ్ అంటే ఆ కలాకండ్ వదిలే అడప్రథమం చేద్దాము అని అంటుంది. ఇక దాంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి దీపిక అడప్రథమం చేస్తూ దాన్ని పాకం వాటర్ లాగా చేస్తూ ఉంటే ఇక యాదమ్మరాజు వచ్చి ఇది ఏంటమ్మా ఏం చేస్తున్నావు అసలుకి అంటే ఇది అడపం పోయి పిండం అయ్యేటట్టు ఉంది అంటే పిండం అది కాదు అడప్రథమం అంటారు దీన్ని అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక సుధీర్ గారు అక్కడున్న అమ్మాయిలందరికీ హెయిర్ అంతా సర్దుతూ ఉంటే ఇక సుమా గారు వచ్చేసి నువ్వు హెయిర్ స్టైలిస్ట్ ఎప్పుడయ్యావు సుధీర్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీపిక ఆ అడప్రథమం చేసే దాంట్లో బెల్లమో ఏదో కలుపుతూ ఉంటే ఇక మళ్ళీ యాదమ్మరాజు వచ్చేసి జీవన్ గారితో చెప్తూ ఉంటాడు. అన్న మీరే చెప్పండి అది కలపద్దని చెప్పి రే పోరా అని చెప్పేసి తననైతే నెట్టేస్తూ ఉంటారు. నిజంగానే యాదమ్మరాజు కూడా చాలా అంటే చాలా ఫన్నీ క్రియేట్ చేస్తుంటారు. ఈ దీపిక అలాగే యాదమ్మరాజు ఈ కాంబినేషన్ మాత్రం క్రేజీ అనే చెప్పుకోవచ్చు. ఇక జీవన్ గారు అయితే సుధీర్ని అడుగుతుంటాడు నేను ఒక స్వీట్ని 5 రకాలుగా ఒకే స్వీట్ని 5 రకాలుగా చేసి టేబుల్ మీద పెడతానంటే అదేంటి ఒకే స్వీట్ని 5 రకాలుగా అంటే ఒకే అమ్మాయితో నువ్వు అన్నిసార్లు చేస్తావు కదా అన్నట్టుగా అంటూ ఉంటాడు. చాలా ఫన్గా అయితే ఉండబోతుంది చూసి ఎంజాయ్